హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. రేపటి నుంచి ఏపీ హైకోర్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ ప్రారంభం అవబోతున్నాయి. సో రేపు మనకి ఆఫీస్ సబార్డినేట్స్, ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్స్కి రిలేటెడ్గా జరిగిపోయే ఎగ్జామ్ ఉంది. దాని తర్వాత 22వ తారీఖున మళ్ళీ మనకి కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి, 23 అండ్ 24న జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రఫర్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకి ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయాయి. ఓకే, అయితే ఇప్పుడు మీ అందరికి ఉన్న టూ మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్ని నేను ఇందులో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఇంక ఎగ్జామ్ ప్రిపరేషన్ అంతా లాస్ట్కి వచ్చేసింది. మోస్ట్లీ మీ ప్రిపరేషన్ అంతా కూడా బాగా జరిగిందనే నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హాల్ టికెట్తో పాటు ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లాల్సినవి ఏంటి, ఎగ్జామ్ సెంటర్కి మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటి అనే దాని మీద క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు కామెంట్స్లో వచ్చాయి అండ్ ఈవెన్ జనరల్గా కూడా చాలా మెసేజెస్ వచ్చాయి రిలేటెడ్ టు దిస్. తెలియని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే ఇది నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ కాబట్టి మీకు ఉన్న 80 క్వశ్చన్స్ కంప్లీట్గా అటెంప్ట్ చేసేయచ్చు. కానీ మీరు ఆ అటెంప్ట్ చేయడంలో కూడా కొద్దిగా ఒక ప్రాపర్ పద్ధతిలో చేశారనుకోండి అటెంప్ట్ అనేది, మీకు తెలియని ఆన్సర్ కూడా మీరు కరెక్ట్గా చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది ఎలా చేయొచ్చో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే దీనికి ఏంటి మీరు 100% రిజల్ట్ ఉంటుందా అంటే నేను చెప్పలేను, బట్ అట్లీస్ట్ 60-70% గ్యారంటీ ఉంటుంది. ఓకే, నేను 100% ఓకే ఇది చేయండి మీరు చదవకపోయినా కానీ మీకు ఎగ్జామ్లో మార్క్ వచ్చేస్తుందండి మట్టుకు అస్సలు చెప్పను. సో దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, ఇది మనం స్మార్ట్ వర్క్ కింద పెడుతున్నాం, బట్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. మీరు కంప్లీట్గా కాన్సెప్ట్ చదివినట్టయితేనే మీరు ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అయితేనే మీరు ఎగ్జామ్లో బాగా ఆన్సర్ చేయగలరు. ఓకే, కానీ తెలియని దానికి ఒక చిన్న దాంతో మీకు కొద్దిగా ఐడియా ఉంటే మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. సో ఎగ్జామ్ హాల్ టికెట్తో పాటు ఏం తీసుకెళ్ళాలి? ఫస్ట్ అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసేసుకున్నారని అనుకుంటున్నాను. సో హాల్ టికెట్స్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. ఓకే, మీరు ఫోన్లో చూపించడానికి అవ్వదు, ఏంటిది బేసిక్ థింగ్ కదా, అది ఎలా చెప్తున్నానని చెప్పి తిట్టుకోవద్దు, బట్ హాల్ టికెట్ ఉండాలి. బెటర్ బోత్ పేజెస్, ఫస్ట్ పేజ్తో పాటు వెనకాతల మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి రిలేటెడ్గా కూడా కంటిన్యూయేషన్ పేజ్ ఉంది, తీసుకెళ్తే 2 తీసుకెళ్ళండి. బట్ మోస్ట్లీ టీసీఎస్ అయాన్ సెంటర్ లాంటి వాటిల్లో మీరు ఆ 2 తీసుకెళ్ళిన వెంటనే సెకండ్ పేజీ చింపేస్తారు. ఓకే, ఓన్లీ ఒక పేజీ అలో చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళు 2 ఇచ్చారు కాబట్టి హాల్ టికెట్లో ఆ 2 పేపర్స్ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి. ఓకే, ఇప్పుడు వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే హాల్ టికెట్ కలర్ తీసుకోవాలా, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలా? ఏదైనా పర్లేదు. బ్లాక్ అండ్ వైట్ ఉంటే బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళండి, కలర్ ఉంటే కలర్ తీసుకెళ్ళండి. హాల్ టికెట్ పైన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఆ బార్ కోడ్ లెజిబుల్గా ఉందా, క్లియర్గా ఉందా లేదో చూసుకోండి. బార్ కోడ్ ఉండాలి అండ్ మీ ఫోటో క్లియర్గా కనిపించాలి దాని మీద, అండ్ మీ సిగ్నేచర్ కూడా క్లియర్గా కనిపించాలి. సో మీ సిగ్నేచర్, మీ ఫోటో అండ్ మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో చూసుకోండి. ఓకే, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు. నెక్స్ట్, హాల్ టికెట్తో పాటు మీరు ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, సో వీటిలో ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి అండ్ ఓన్లీ ఒరిజినల్ మటుకే అలౌ చేస్తారు. ఓకే, సో మీరు డూప్లికేట్ తీసుకెళ్ళడానికి లేదు, జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళడానికి లేదు, కలర్ ప్రింట్అవుట్స్ తీసుకెళ్ళడానికి లేదు. బెటర్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ తీసుకెళ్ళండి. అండ్ ఇంకొక విషయం నేను ఇది గుచ్చి మరి చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ హాల్ టికెట్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ తోటి మీ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకు చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీ హాల్ టికెట్లో మీ పేరు సంథింగ్ లైక్ శ్రీకాంత్ ఉందనుకోండి, శ్రీకాంత్ మీ పేరు. ఓకే, మీ హాల్ టికెట్లో శ్రీకాంత్ అని వచ్చింది, ఆధార్ కార్డులో శ్రీకాంత్ అని ఉంది, పాన్ కార్డులో శ్రీకాంత్ టీహెచ్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఓకే ఆధార్ కార్డ్ కన్నా పాన్ కార్డ్ చిన్నది కదా, జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇది తీసుకుని వెళ్ళారనుకోండి, మీకు చిన్న ట్రబుల్ వస్తుంది. ఓకే, సో పేరు ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే తీసుకెళ్ళండి, అదే బెస్ట్. మీకు అది బరువుగా ఉన్న ఆధార్ కార్డ్ తీసుకెళ్ళడమే బెస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి, మీ ఫాదర్ నేమ్ కూడా క్లియర్గా మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. ఎందుకంటే నాకు రీసెంట్గా నేను రాసిన వన్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో నాకు ఫేస్ చేసిన ట్రబుల్ అన్నమాట ఇది. సో మా నాన్నగారి పేరు నా పాన్ కార్డులో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట, అంటే అక్షరాలకి మధ్య స్పేసింగ్ ఉండదు దాంట్లో. సో దానివల్ల నాకు వచ్చిన ట్రబుల్ ఏంటి, అగైన్ ఆ టీసీఎస్ అయాన్ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక అప్లికేషన్ ఇచ్చి, అప్లికేషన్లో ఒరిజినల్గా ఎలా ఉండాలి, ఇంకొకటి ఎలా వచ్చింది అన్న దాని మీద
వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారనమాట. దానికి మళ్ళీ సంతకాలు అది ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది అక్కడ. సో ఐ థింక్ ఇదంతా మీరు స్కిప్ చేయొచ్చు. ఎలాగా? జస్ట్ బై టేకింగ్ ది ప్రాపర్ అథెంటిక్ ఐడి కార్డ్, అండ్ ఇది ఓన్లీ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డే తీసుకెళ్ళండి. ఓకే, ఐ హోప్ ఐ ఆమ్ వెరీ మచ్ క్లియర్ విత్ దిస్ థింగ్. సో హాల్ టికెట్ అండ్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ బెటర్ ఓన్లీ ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఆధార్ కానీ పాన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళండి, సరిపోతుంది. హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు. నెక్స్ట్, పెన్ అండ్ రఫ్ పేపర్. ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా కంపల్సరీగా రఫ్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే పెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డోంట్ వరీ, మీరు రఫ్ పేపర్ తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. మీరు తీసుకెళ్ళినా కానీ వాళ్ళు రఫ్ పేపర్ లాగేసుకుంటారు. అది ఓన్లీ బ్లాంక్ పేపర్ తీసుకెళ్ళినా రఫ్ పేపర్ తీసుకోనివ్వరు, అలౌ చేయరు లోపలికి. ఓకే, పెన్ కావాలంటే మీరు తీసుకెళ్ళచ్చు. వాటర్ బాటిల్ అలౌడ్ ఉంది, ఓన్లీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీరు తీసుకెళ్ళచ్చు. వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, డిజిటల్ వాచెస్ అలౌ ఉండదు. అనలాగ్ వాచెస్ కొన్ని ప్లేసెస్లో అలౌ చేస్తారు, కొన్ని ప్లేసెస్లో అలౌ చేయరు. అనలాగ్ వాచెస్ కూడా, నార్మల్ రెగ్యులర్ డైల్ వాచెస్ కూడా కొన్ని సెంటర్స్లో అలౌ చేస్తారు, కొన్ని సెంటర్స్లో అలౌ చేయరు. ఓకే, అండ్ యూ కెన్ వేర్ నార్మల్ అటైర్, నో ప్రాబ్లం. ఓకే, నార్మల్ రెగ్యులర్ నెక్ టీషర్ట్స్ అని వేసుకున్నా పర్లేదు. అండ్ విమెన్ మీరు నార్మల్ డ్రెస్సింగ్, నార్మల్ క్లాతింగ్ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఓకే, సో పెన్ మీరు కావాలంటే తీసుకెళ్ళచ్చు, లేదంటే వాళ్ళు ఎగ్జామ్ హాల్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ రఫ్ పేపర్, అందరికీ కూడా రఫ్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు. డోంట్ వరీ అబౌట్ దిస్. ఎగ్జామ్ హాల్లో రఫ్ పేపర్ ఇస్తారు. రఫ్ పేపర్ ఎందుకు ఇంపార్టెంట్? మీరు రాస్తుంది ఇంగ్లీష్ అండ్ జీకే కదా, రఫ్ పేపర్ ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఇంగ్లీష్ రాస్తున్నారనుకోండి, ఇంగ్లీష్లో మీరు స్పెల్లింగ్స్కి కానీ, గ్రామర్కి కానీ, అండ్ అట్ ద సేమ్ టైం రీడింగ్ కాంప్రిహెన్షన్కి కూడా మీరు పేపర్ యూస్ చేయొచ్చు. అండ్ పర్టికులర్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు జంబుల్డ్ సెంటెన్స్ వచ్చినప్పుడు రఫ్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రఫ్ పేపర్ కంపల్సరీగా ఇవ్వాలి, మీకు ఇస్తారు కూడా. ఓకే, సో ఇవి మీరు ఎగ్జామ్ హాల్ టికెట్తో పాటు తీసుకెళ్లాల్సినవి. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకునే ఉండుంటారు. సో మీకు మేజర్ ఇష్యూ ఉండకపోవచ్చు. అండ్ లాస్ట్ 2 days నుంచి వెదర్ బాగాలేదు కాబట్టి బెటర్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఓకే, మీరు ఓన్ వెహికల్స్ తోటి దూరంగా వెళ్ళే వాళ్ళైతే ఓన్ వెహికల్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ ఎప్పటికి రాస్తారో తెలియదు మనకి. సో బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి. సో బస్సెస్ ఉన్నాయి మనకి, ప్రతి ప్లేస్ కూడా ఈజీగా మనం వెళ్ళే ప్లేసెసే, ఏదో మారుమూల గ్రామాల్లో ఇవ్వలేదు కాబట్టి, సిటీస్లోనే మోస్ట్లీ అన్ని చోట్ల వచ్చాయి కాబట్టి. సో బెటర్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఇది మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఇక్కడితోటి ఫినిష్ చేసాం. సెకండ్ది, ఎగ్జామ్కి సంబంధించి తెలియని క్వశ్చన్ ఏదైనా వస్తే దానికి ఎలా ఆన్సర్ చేయాలి. దానికన్నా ముందు మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మార్క్ ఫర్ రివ్యూ. ఇది ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్గా బోర్డులో ఎగ్జామ్స్ రాస్తుంటారో వాళ్ళందరికీ తెలుసు. టీసీఎస్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ తెలుసు అనమాట. అంటే ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, ఆర్ఆర్బీలో కానీ, వీటిలన్నింటిలో ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, అందరికీ కూడా ఈ బాగా అలవాటై ఉంటుంది ఈ పర్టికులర్ లేఅవుట్ అనేది. దీన్ని టీసీఎస్ లేఅవుట్ అంటారనమాట. అంటే టీసీఎస్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏ ఎగ్జామ్కైనా కానీ స్పెసిఫిక్గా ఇదే టైప్ ఆఫ్ లేఅవుట్ ఉంటుంది. క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, పైన సెక్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు రేపు మీరు రాసే ఎగ్జామ్లో ఒక సెక్షన్లో ఏమో జీకేకో జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది, ఇంకొక సెక్షన్లో ఏమో ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. మీకు 90 minutes టైం ఉంటుంది. ఓకే, 1:30 టైం ఉంటుంది. మీకు 80 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark వితౌట్ ఎనీ నెగిటివ్ మార్కింగ్. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా మీకు 80 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 90 నిమిషాలు టైం ఉంటుంది మీకు. ఓకే, అండ్ మీరు ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి స్కిప్ అవ్వచ్చు కూడా. అంటే ఇంగ్లీష్ అయిపోయే వరకు ఈ 40 నిమిషాలు ఇంగ్లీష్కే ఉంచాలి, 40 నిమిషాలు జీకే చేయాలని చెప్పి ఏం లేదు. మనం ఏమి బ్యాంకింగ్ ఎగ్జామ్ రాయట్లేదు సెక్షనల్ టైమింగ్ ఉండడానికి. సో 90 నిమిషాలు మొత్తం ఎంటైర్ ఎగ్జామ్కి అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మార్క్ ఫర్ రివ్యూ. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఈ మార్క్ ఫర్ రివ్యూని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఇంగ్లీష్ కానీ జీకే కానీ రెండు కూడా సింపుల్ థింగ్స్, రైట్? మీకు ఎగ్జామ్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ లాంటివి ఉన్నాయనుకోండి, కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది. బట్ మోస్ట్లీ కాపీస్ట్ ఎగ్జామ్కి, ఎగ్జామినర్కి, రికార్డ్ అసిస్టెంట్కి, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ పోస్టులు దేనికి కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదు కదా. సో వి జస్ట్ హ్యావ్ ఓన్లీ 2, ఇంగ్లీష్ ఉంది, జీకే ఉంది, ఈ రెండే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఏంటి, ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా పెట్టేస్తారు. జీకేకి ఆన్సర్ తెలుసు, క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్స్ 4 ఆప్షన్లు ఉంటాయి, తెలుసా, పెట్టేస్తారు. బట్ వేరేస్ ఇంగ్లీష్కి కొద్దిగా కష్టపడాలి. సో యూ నీడ్ టు థింక్ వన్స్ అండ్ ట్వైస్. ఒకసారి చదవాలి, మళ్ళీ ఇంకొకసారి చదవాలి, అప్పటికి కానీ మనకి ఆన్సర్ డైరెక్ట్గా దొరకదు.
అలాంటి టైంలో మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కువ టైం మీకు మిగలాలి అని అనుకుంటున్నారంటే ఫస్ట్ జీకే రాసేసేయండి. ఓకే. ఫస్ట్ జీకే రాసేసారనుకోండి, ఎక్కువ టైం మీకు మిగులుతుంది. 40 క్వెషన్స్ ఆఫ్ జీకే గట్టిగా యూజ్ చేస్తే మీకు 20 మినిట్స్. సో, మాక్సిమం 20-25 మినిట్స్‌లో మీరు ఆ 40 క్వెషన్స్ కూడా చూసేయొచ్చనమాట. అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పట్లేదు నేను. 40 క్వెషన్‌లకి ఆన్సర్ మీరు డైరెక్ట్‌గా పెట్టేయడం అని చెప్పట్లేదు. ఆ 40 క్వెషన్‌లు కూడా మీరు చూసేయొచ్చు. చూసేసి ఆన్సర్స్ ఎన్నిటికి తెలిస్తే అన్నిటికి పెట్టేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మిగిలిన టైంలో మీరు ఇంగ్లీష్‌కి సంబంధించి ఎక్కువ టైం మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను గనక ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాస్తే నేను యూజ్ చేసే ప్యాటర్న్ ఇది. ఫస్ట్ నేను జీకే రాస్తా. ఫస్ట్ జీకే రాసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ రాస్తా. ఎందుకు? నేను జీకేకి తక్కువ టైంలో అయిపోతుంది. జీకే ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ పెట్టేస్తాం. లేదంటే స్కిప్ కొట్టి నెక్స్ట్‌కెళ్తాం. ఓకే. ఇక నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒక ఆన్సర్ చూస్ చేసుకునే ఛాన్స్ మనకుంది. బట్ ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. నేను ఏం చేస్తానో చెప్తాను వినండి. ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ తెలియలేదు. అప్పుడు నేను మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఏంటి, ది హార్డెస్ట్ సబ్స్టెన్స్ అవైలబుల్ ఆన్ ఎర్త్ ఈజ్ అని చెప్పి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఒక మోడల్ క్వశ్చన్ ఇది. అయితే ఇక్కడ నాకు గోల్డ్, ఐరన్, డైమండ్ అండ్ ప్లాటినం. ఇప్పుడు ఇందులో నాకు డైమండ్ అండ్ ప్లాటినం మధ్య చిన్న డౌట్ వచ్చింది. డైమండ్ కానీ ప్లాటినం కానీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైమండ్ ఆన్సర్ అనుకుని నేను డైమండ్కి టిక్ పెడతాను. కానీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టను. నేను ఏం చేస్తానంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటా. అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ పర్పుల్ కలర్లోకి ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో పర్పుల్ కలర్ టేబుల్లోకి మారి ఒక టిక్ మార్క్ వస్తుంది అనమాట. ఓకే. సో అలా నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు లాస్ట్లో ఎగ్జామ్ అంతా కంప్లీట్ అవుతోంది అన్నప్పుడు మనం ఈ క్వశ్చన్ టేబుల్ ఈ ఏరియాస్లో మనకి క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తాయి. అప్పుడు మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఇందాక మనం చూసుకున్నాం కదా, ఇది మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నాం, ఇది మనకి డౌట్ ఉంది అని చెప్పి మళ్ళీ నేను ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. వాట్ ఇఫ్ ఒకవేళ మొత్తం 90 నిమిషాలు టైం అయిపోయింది అనుకోండి, ఇక్కడ మీరు ఆల్రెడీ టిక్ పెట్టారు కాబట్టి అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఓకే, ఇది క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసినట్టే తీసుకుంటుంది. మీరు చూస్ చేసుకోకుండా ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టారనుకోండి, అప్పుడు ఓన్లీ పర్పుల్ కలర్లో వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీరు అటెంప్ట్ చేయనట్టే అవుతుంది అనమాట క్వశ్చన్. ఓకే. సో ఈ మార్క్ ఫర్ రివ్యూని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే మీరు డౌట్ ఉన్న వాటికి కూడా ఒకసారి మళ్ళీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే లోపు ఇంకొకసారి ఆ క్వశ్చన్ని రీవిజిట్ చేసి దాని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఫస్ట్ నేనైతే ఏం చేస్తాను చెప్పాను, ఫస్ట్ జీకే ఫినిష్ చేస్తాను. జీకే ఫినిష్ చేసిన తర్వాత నేను ఇంగ్లీష్కి వెళ్తాను. నెక్స్ట్ ఇంకొక స్పెసిఫిక్ ప్యాటర్న్ చెప్తాను నేను ఇన్ జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫాలో అయ్యేది ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా నేను మ్యాథ్స్ లాంటివి ఉన్నప్పుడు అలాంటి దాంట్లో నేను ఇది కూడా సేమ్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ని కొద్దిగా హార్డ్ సబ్జెక్ట్ కింద, జీకేని కొద్దిగా ఈజీ సబ్జెక్ట్ కింద నేను టర్మ్ చేసి చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, హార్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా టైం ఇస్తాను, వాటిని నేను లేటర్ పార్ట్స్లో సాల్వ్ చేస్తాను. ఈజీ క్వశ్చన్స్ ఏమున్నాయో వాటిని నేను ఫస్ట్ ఆన్సర్ చేసేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ లాంటివి ఉన్నాయి, అవి ఈజీగా చూసిన వెంటనే నాకు ఆన్సర్ తెలిసిపోతాయి. సో ఐ విల్ ఫస్ట్ వాటిని ఆన్సర్ చేసేస్తాను. నెక్స్ట్ క్లోజ్ టెస్టులు కానీ పారాగ్రాఫ్ కానీ అవి నేను లాస్ట్లో చూసుకుంటాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్లోనే మీరు ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ 5 క్వశ్చన్లు కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్కి రిలేటెడ్ వచ్చాయి. సో అప్పుడు నేను ఆ 10 మినిట్స్ 5 మినిట్స్ నేను ఓన్లీ ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నేను స్టార్టింగ్లోనే కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో మోటివేషన్ కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి చేసిన తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి, లేదా క్లోజ్ టెస్ట్కి ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి వాటిని నేను లాస్ట్లో పెట్టుకుంటాను. సో దట్ ఎగ్జామ్ అంతా లాస్ట్లో కంప్లీట్ అవుతున్నప్పుడు నాకు ఎక్కువ టైం మిగులుతుంది కాబట్టి అప్పుడు నేను ఆ పర్టికులర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ ది ప్యాటర్న్ దట్ ఐ ఫాలో. ఓకే, మీరు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్లో టైం ఎలా తగ్గించాలి, ఇది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి అండ్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అట్టిపండు వలిచి పెట్టినట్టు అనమాట. ఇందులో 4 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఆ 1 or 2 మార్క్స్ ఎక్కడ తగ్గుతాయంటే, మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్లో కూడా వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, వొకాబులరీ రిలేటెడ్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, లేకపోతే థీమ్ ఆఫ్ దట్ కాంప్రిహెన్షన్ ఏంటి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మీకు కొద్దిగా ఇష్యూస్ వస్తాయి. అదర్వైజ్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీకు ఆ కాంప్రిహెన్షన్లోనే ఉంటుంది, ఆ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్ జనరల్గా చేసే మిస్టేక్ ఏంటో చెప్తాను. మీరు టైం సేవ్ అయిపోతుంది అనుకుని ఏం చేస్తారంటే, ఇప్పుడు 5 క్వశ్చన్లు ఇచ్చారనుకోండి, 5 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీకు టీసీఎస్ దాంట్లో ఎలా ఉంటుందంటే ప్రతి క్వశ్చన్కి పారాగ్రాఫ్ విజిబుల్గా ఉంటుంది. ఓకే, ఏంటంటే మీరు ఏమి తిప్పుకోక్కర్లేదు, అటు ఇటు మార్చక్కర్లేదు. పారాగ్రాఫ్ ప్రతి క్వశ్చన్కి పక్కన డిస్ప్లే అవుతుంది.
ఓకే. సో మీకు అది ఈజీ థింగ్ అనమాట. మీరు జస్ట్ ఆ స్క్రోల్ చేసుకుంటే ఆ పారాగ్రాఫ్‌ని మీకు పారాగ్రాఫ్ మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. కానీ నేను జనరల్‌గా చేసే మిస్టేక్ ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ క్వెషన్ చదువుతారు. ఫస్ట్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోతారు. క్వెషన్స్‌లోకి వెళ్ళిపోయి ఓకే. ఈ క్వెషన్‌లో ఈ పదం ఇక్కడుంది. ఒకసారి మళ్ళీ పారాగ్రాఫ్ దగ్గరికెళ్తారు. పారాగ్రాఫ్ దగ్గరికెళ్ళి ఓకే. ఈ వర్డ్ ఎక్కడుంది? ఈ సెంటెన్స్ ఎక్కడుంది? అని చెప్పి వెతుక్కొని ఆన్సర్ వచ్చి మళ్ళీ ఇందులో రాస్తారు. మళ్ళీ సెకండ్ క్వెషన్‌కెళ్తారు. మళ్ళీ పారాగ్రాఫ్‌లో ఈ వర్డ్ ఎక్కడుంది? ఈ పదం ఎక్కడుంది? అని చెప్పి వెతుక్కుంటారు. వెతుక్కొని మళ్ళీ ఆన్సర్ రాస్తారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఫర్ దిస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టడానికి పాసిబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ మెథడ్ కనుక ఫాలో అయితే. మీరేదో టైం సేవ్ అవుతుంది అనుకుంటారు కానీ అది టైం సేవింగ్ మెథడ్ కాదు. మార్కులు పోగొట్టుకునే మెథడ్ అనమాట అది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే రీడ్ ఎంటైర్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ మొత్తం కంప్లీట్‌గా చదవండి. ఓకే. సో డీటెయిల్ టు డీటెయిల్, లైన్ టు లైన్ మొత్తం అంతా చదవండి. ఎందుకంటే మీకు చాలా టైం ఉంది ఎగ్జామ్‌కి. ఇట్ ఈస్ నాట్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్ కాదు. పారాగ్రాఫ్ పెద్దది ఇచ్చినా కానీ మీ చేతిలో బోలెడంత టైం ఉంటుందన్నమాట రీడింగ్ పారాగ్రాఫ్‌కి, ఈ కాంప్రిహెన్షన్‌కి, రీడింగ్ కాంప్రిహెన్షన్‌కి. సో పారాగ్రాఫ్ అంతా చదవండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నెవర్ అటెంప్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ వితౌట్ రీడింగ్ ది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ చదవకుండా క్వశ్చన్స్ డైరెక్ట్గా అస్సలు అటెంప్ట్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు పారాగ్రాఫ్ చదివేటప్పుడు టోన్ ఆఫ్ పారాగ్రాఫ్ ఏంటో తెలుసుకోండి. అంటే ఏంటి? కొన్నిసార్లు పారాగ్రాఫ్ పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు పారాగ్రాఫ్ నెగిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు న్యూట్రల్గా ఉంటుంది. ఓకే. సో పారాగ్రాఫ్ టోన్ ఏంటో తెలుసుకోండి. అలాగే ఆ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు, ఒకవేళ మీరే కనుక ఆథర్ అయితే ఆ పారాగ్రాఫ్లో ఎటువంటి చేంజెస్ చేయగలరు, ఆర్ ఆ పారాగ్రాఫ్ని ఏ విధంగా రాస్తారు, ఆ మీనింగ్ అంతా మీకు వన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే. ఓకే. అందులో ఒక పదం ఉంది, ఆ పారాగ్రాఫ్ అండ్ ఆ లైన్స్ అంతా మీరు కంప్లీట్గా చదివారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటనేది అక్కడ మీకు ఆ పదం లేకపోయినా కానీ ఆ మీనింగ్ కన్వే అయిపోతుంది. ఓకే. సో దాన్ని బట్టి మీకు ఆ వర్డ్ మీనింగ్ లేదా ఆ వర్డ్ యొక్క యాంటనిమ్ లేదా ఆ ఎంటైర్ పారాగ్రాఫ్ యొక్క థీమ్ ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఏ ఎగ్జామ్కి రాస్తున్నా మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్ రిలేటెడ్గా ఇవి మటుకు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటంటే తెలియని వొకాబులరీ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే. ఇది ఐ విల్ సే దట్ ఒక 80% టైమ్స్ ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే. బట్ రిమైనింగ్ 20% టైమ్స్ నేను కూడా గ్యారంటీ ఇవ్వలేదు. 80% ఆఫ్ ది టైమ్స్ ఈ నేను చెప్పబోయే ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ 20% టైమ్స్ నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఏంటంటే ఫైండ్ ద సినానిమ్ ఫర్ ది వర్డ్ నియోఫైట్. ఇప్పుడు నియోఫైట్ అనే వర్డ్కి సినానిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు అసలు నియో అంటే తెలీదు, ఫైట్ అంటే తెలియదు అని అనుకుందాం. ఓకే. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. నియో అంటే న్యూ అని అర్థం అని చెప్పి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం విన్ అవర్ వొకాబులరీ సెషన్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ మీనింగ్ తెలియదు మనకి, కానీ ఈ మీనింగ్లు తెలుసు కదా. ఒకసారి చూడండి. బిగినర్ అంటే ఏంటో తెలుసు మనకి, ట్రైన్డ్ అంటే ఏంటో తెలుసు, స్కిల్ఫుల్ అంటే ఏంటో తెలుసు, నెర్వస్ అంటే ఏంటో తెలుసు. ఓకే. బిగినర్ అంటే అప్పుడే మొదలు పెడుతున్నవాడు, ట్రైన్డ్ అంటే ఆల్రెడీ మొత్తం తెలుసున్నవాడు, స్కిల్ఫుల్ అంటే ఆల్రెడీ ఏదో ఒక స్కిల్ వచ్చినవాడు. ఓకే. నెర్వస్ అంటే కంగారు పడుతూ ఉండడం. ఓకే. ఇప్పుడు ఈ మూడిట్లో కొద్దిగా తేడాగా ఉంది నెర్వస్. సో దీన్ని పక్కకు పెట్టేసి ఈ మూడు చూడండి, బిగినర్, ట్రైన్డ్, స్కిల్ఫుల్. ఓకే. ఇప్పుడు ఇందులో ట్రైన్డ్ అండ్ స్కిల్ఫుల్ రెండు కూడా సేమ్ మీనింగ్ కన్వే చేస్తున్నాయి. ట్రైన్డ్ అండ్ స్కిల్ఫుల్ రెండు కూడా సేమ్ మీనింగ్ కన్వే చేస్తున్నాయి. సో ఈ రెండు నియోఫైట్ అవ్వడానికి ఆస్కారం లేదనమాట, ఛాన్స్ లేదు. ఎందుకంటే రెండు ఆన్సర్లు ఇవ్వడు కదా. ఇప్పుడు మిగిలింది ఏంటి? బిగినర్. సో ఆన్సర్ బిగినర్ దీనికి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఏంటంటే ఈ కింద ఇచ్చిన ఇది మనకి పై తెలియదు అనుకుందాం కొంచెం సేపు. ఈ కింద ఇచ్చిన 4 వాటిని చూడండి, 4 ఆప్షన్లు చూడండి. ఆ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మిగిలిన వాటితో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. మిగిలిన వాటితో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అదేంటి మీరు నెర్వస్ ఉంది కదా, నెర్వస్ మిగిలిన వాటితో డిఫరెంట్ కదా అని చెప్పని అనుకోవచ్చు. నెర్వస్ అసలు దేనికి సంబంధం కాదు ఇందులో. ఓకే. బట్ 4 ఆప్షన్లు మీకు ఇన్ జనరల్గా 4 ఆప్షన్లు కూడా ఒకదాంతో ఒకటి రిలేటెడ్గా ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రైన్డ్, స్కిల్ఫుల్ ఆర్ దీంతోపాటు మనకి ప్రొఫెషనల్ అని చెప్పి ఇచ్చాడు అనుకుందాం. నెర్వస్ తీసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ట్రైన్డ్ అన్నా, స్కిల్ఫుల్ అన్నా, ప్రొఫెషనల్ అన్నా 3 ఒకటే కదా. అప్పుడు 3 కాకుండా డిఫరెంట్గా ఉన్నదేంటి? బిగినర్. అప్పుడు బిగినర్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ ట్రిక్ 80% ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతుంది. బట్ రిమైనింగ్ 20% ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవ్వదు. ఓకే. అందుకు
ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంక ఏది పని అవ్వట్లేదు అని అన్నప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఆర్టికల్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి? కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్ ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక్క ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నానికి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, డిఫికల్టీ అది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, ఇది ఇక్కడ ఉన్న క్వశ్చన్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే లాస్ట్ మూమెంట్లో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ అండ్ 2 ఆర్టికల్స్ చూసుకోండి. ఎలక్షన్ కమిషన్ 324, 326 ఇలా మనకి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 70 అనుకుందాం, ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఆర్టికల్స్ ఇవి. ఆర్టికల్ 124 టు ఆర్టికల్ 143 సుప్రీంకోర్ట్ ఆర్ యూనియన్ జ్యుడిషియరీకి రిలేటెడ్ ఆర్టికల్. ఆర్టికల్ 226 ఇవన్నీ కూడా హైకోర్టుకి రిలేటెడ్ ఆర్టికల్స్. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ అండ్ 2 ఆర్టికల్స్ చూసుకోండి. ఓకే, మీకు ఎగ్జాక్ట్ ఆర్టికల్ కొన్నిసార్లు గుర్తుండకపోవచ్చు, కానీ మీకు ఆప్షన్స్లో కనుక ఇలా డిఫరెంట్ ఆర్టికల్స్ ఇచ్చాడు అనుకోండి, మీకు 324, 325, 326, 327 ఇస్తే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు, ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వదు. కానీ మీకు డిఫరెంట్గా దూరం నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ ఫ్రమ్ అండ్ 2 కనీసం గుర్తుపెట్టుకున్నారు అనుకోండి మీరు ప్రిపరేషన్ టైంలో, అట్లీస్ట్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మీరు ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఆర్టికల్స్ ఫ్రమ్ నుంచి 2 వరకు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, అండ్ చీఫ్ జస్టిస్కి సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ ఎండ్ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ ఎండ్ అవుతున్నాయి. అలా గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ మీకు ఒకవేళ క్వశ్చన్ ఈ మోడల్లో వస్తే, ఆప్షన్స్ ఈ మోడల్లో వస్తే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ అనదర్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్, ఇది లాస్ట్ అనమాట, లాస్ట్ ట్రిక్ ఫర్ ప్రాసెస్ సర్వర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ అండ్ డ్రైవర్స్. ఓకే, మీకు రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది. నాకు తెలిసి ఎవరైతే ప్రాసెస్ సర్వర్స్కి, ఆఫీస్ సబార్డినేట్స్ అండ్ డ్రైవర్స్కి రాస్తున్నారో మీకు రీజనింగ్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇవన్నీ ఆల్రెడీ చదివేసి ఉండుంటారు. బట్ చాలామందికి ఇది కొద్దిగా టఫ్గా అనిపించి ఉండొచ్చు. ఓకే, మీరు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి ఫస్ట్ చేయాల్సింది ఏంటో చెప్తున్నా. మీకు ఏబిసిడీలు వచ్చు కదా, ఏబిసిడీలు మీకు ప్రతిదానికి న్యూమరికల్గా ఉంటాయి కోడింగ్ అండ్ డీకోడింగ్లో. ఓకే, కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అలాగనమాట. అయితే మీకు ఇవి గుర్తుండవు. ఫస్ట్ పేపర్ ఇచ్చిన వెంటనే, ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఇలా స్టార్ట్ అవుతుంది అన్న వెంటనే మీకు ఒక 15 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయే పని చెప్తాను, అది చేయండి. రఫ్ పేపర్ వస్తుందా, రఫ్ పేపర్ వచ్చిన వెంటనే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం వరకు రాసుకోండి. ఎం వరకు రాసుకొని దీనికి 1 లేదా పైన ఇచ్చుకుంటే బెస్ట్. ఇంకా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎం, తర్వాత ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. నెక్స్ట్ కంటిన్యూషన్ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి అట్లీస్ట్ మీకు 2 కానీ 3 కానీ క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్లో. ఓకే, ఈ ఒక్కటి రాసేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఒక 20 సెకండ్స్ టైం సరిపోతుంది. 20 సెకండ్స్ టైం మ్యాక్సిమం దీనికి. ఓకే, ఎం వరకు రాసుకోండి అండ్ ఎన్ నుంచి జెడ్ వరకు రాసుకోండి. ఎం దగ్గర కరెక్ట్గా ఆపాలి, ఎందుకంటే ఇక్కడికి సగం అవుతుంది. ఒక 26లో సగం 13 ఇక్కడికి అవుతాయి, మిగిలిన 13 సెకండ్ లైన్లో రాసుకోండి. ఇలా రాసుకున్నప్పుడు మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి ఆన్సర్స్ చేయడం చాలా ఈజీ. ఓకే, చాలామంది ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. వెంటనే ఓకే, జీ అంటే 7 అని చెప్పి, ఆర్ అంటే 18 అని చెప్పి వెంటనే వచ్చేస్తుంది, స్ట్రైక్ అయిపోతుంది. కానీ మీరు ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి, ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ పోస్ట్కి రాస్తున్నారు కాబట్టి ఇది మీకు కొద్దిగా కష్టం అనిపిస్తే వచ్చేస్తే వెళ్ళండి, గుడ్, నో ప్రాబ్లం. ఒకవేళ రాకపోతే మటుకు ఫస్ట్ చేయాల్సిన పని ఇదే. ఓకే, మీకు పేపర్ వచ్చిన వెంటనే ఏ నుంచి జెడ్ వరకు మొత్తం ఆల్ఫాబెట్స్ అనేవి రాసుకోండి. అది కూడా 2 లైన్లో రాసుకోండి. ఏ నుంచి ఎం వరకు ఒక లైన్లో ఉండాలి, ఎన్ నుంచి జెడ్ వరకు ఒక లైన్లో ఉండాలి. ఇప్పుడు ఇది గనక మీకు ముందుందనుకోండి, కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన ఏ ఆన్సర్ అయినా కానీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు బి నుంచి 2+2 యాడ్ చేయాలనుకోండి, సి అండ్ డి, తర్వాత ఏమో ఈ, అలా అనమాట. అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడం కానీ, సబ్ట్రాక్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ బాగా ఈజీగా అయిపోతాయి. సో నేను ఈ వీడియోలో మనం ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్తో పాటు ఏమేమి తీసుకెళ్లాలనేది చూసాం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని
టిప్స్ చెప్పాను మీకు, లాస్ట్ మినిట్ టిప్స్ ఇవి. మనం ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పట్లేదు నేను ఇందులో. ఏం చెయ్యొచ్చు, చేస్తే ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఎలాగో ఇది నో నెగెటివ్ మార్కింగ్ ఎగ్జామ్, నెగెటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ కాబట్టి ఇది మీరు ఏదైనా పెట్టేయచ్చు అని చెప్పని అనుకుంటారు. బట్ మనకి ఎగ్జామ్లో మనకి మంచి మార్క్స్ రావాలి, మనకి జాబ్ రావాలి అని అనుకుంటే లక్ మీద వెళ్తే మ్యాక్సిమం టైమ్స్ మనకి ఏం చేయలేదు అనమాట. రైట్. సో దెర్ ఈజ్ ఎ సేయింగ్, రైట్, లక్ ఫేవర్స్ ది బ్రేవ్. ఓకే. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో అండ్ అట్ ద సేమ్ టైం కష్టపడ్డ వాడికే ఎంతో కొంత లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉంటుంది. ఓకే. మీరు కష్టపడకుండా జస్ట్ వెళ్ళి నేను కళ్ళు మూసుకుని మొత్తం 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తాను అని అంటే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాంటి టైంలో. ఓకే. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ట్రిక్స్ని మీకు కంప్లీట్ బ్లాక్అవుట్ అవుతున్న టైంలో, లేకపోతే ఆన్సర్ అసలు తెలియని టైంలో వీటిని యూజ్ చేసుకుంటే కొద్దిగా గొప్ప ఒక బెనిఫాక్టర్ అనమాట ఇది. ఓకే. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Signing off, your modern teacher.